అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో అయితే నేను మీకు కౌన్సెలింగ్ 1 సీట్ అలాట్‌మెంట్ గురించి వచ్చే జనరల్ డౌట్స్ గురించి అయితే క్లారిటీ ఇవ్వాలనుకుంటున్నాను. ఈ వీడియో చూసేటప్పటికి చాలామందికి సీట్ అలాట్‌మెంట్స్ అయితే వచ్చేసుంటాయి. అనుకున్న కాలేజ్‌లో, అనుకున్న బ్రాంచ్‌లో గనక వచ్చినట్లయితే వాళ్ళు హ్యాపీగా జాయిన్ అయిపోండి. బట్ అనుకున్న కాలేజ్ రాలేదు అంటే చాలామందికి చాలా డౌట్స్ వస్తాయి. అవేంటి అనేది నేను ఇక్కడ రైజ్ చేయడం జరిగింది. వాటికి ఆన్సర్ చేయడం కూడా జరుగుతుంది. మీరు అనుకున్న కాలేజ్‌లో సీట్ రాలేదా? కాలేజ్ వచ్చినా మీరు కోరుకున్న బ్రాంచ్ రాలేదా? ఫైనల్ ఫేజ్ లాస్ట్ ర్యాంక్స్ చూసే వెబ్ ఆప్షన్స్ పెట్టామే, అయినా మనకెందుకు రాలేదు సీటు? ఇంత ర్యాంక్ ఉన్నా కూడా కాలేజ్ ఎందుకు రాలేదు అని టెన్షన్ పడుతూ ఉంటారు కొంతమంది. ఫస్ట్ ఫేజ్, సెకండ్ ఫేజ్, థర్డ్ ఫేజ్ లాస్ట్ ర్యాంక్స్ వేరువేరుగా ఉంటాయనేది కూడా మీకు తెలియాలి. ఫేజ్ వైజ్ ర్యాంక్ వేరియేషన్ వల్ల వెబ్ ఆప్షన్ స్ట్రాటజీ పూర్తిగా మారుతుందని కూడా మీకు తెలియాలి. అయితే కౌన్సిలింగ్ 2లో మళ్ళీ ఇదే తప్పు అయితే మీరు చేయకండి. వీటన్నిటికీ కూడా నేను ఆన్సర్స్ అయితే ఇవ్వబోతున్నాను. ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి. అండ్ నెక్స్ట్ ఈ సంవత్సరం ఇంకో పెద్ద ప్రశ్న. జీవీపీ లాంటి చాలా హై రేటెడ్ కాలేజ్ మనకి డీమ్డ్ యూనివర్సిటీ అయిపోయింది. ఏపీ ఎంసెట్ వెబ్ ఆప్షన్స్‌లో అది లేదు. అది అందరికీ తెలిసిందే. మరి జీవీపీలో లేనప్పుడు జీవీపీ కనుక ఉండుంటే ఒక 3000 మంది జాయిన్ అయ్యేవాళ్ళు. మరి 3, 4000 మంది ఎక్కడ జాయిన్ అవ్వాలి ఇప్పుడు? అన్ని డీమ్డ్ యూనివర్సిటీస్ అయితే ఫీజు 2,00,000 నుంచి 3,00,000 మధ్య నడుస్తుంది. అందరూ కట్టుకోలేరు కదా! మంచి ర్యాంక్ వచ్చిందంటే అందరూ ఫినాన్షియల్‌గా ఆహ్, ఎలిజిబుల్‌గా ఉండరు కదా! డబ్బులు కట్టుకోవడానికి. కాబట్టి ఏం చేస్తారు? జీవీపీ తర్వాత నెక్స్ట్ కాలేజెస్ ఏవైతే హై రేటెడ్ ఉన్నాయో అందులోకి షఫుల్ అయిపోతారు. ఎగ్జాంపుల్ అనిట్స్, ఆంధ్ర యూనివర్సిటీ, జేఎన్‌టీయూ కాకినాడ, వీఆర్ సిద్ధార్థ, వీవీఐటీ, విట్టేపీ, ఆర్వీఆర్ అని చేసి ఇలా మంచి కాలేజెస్ ఉన్నాయి. మంచి ర్యాంకర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు రాజీ పడరు కాబట్టి ఫీ రీయింబర్స్‌మెంట్ కోసం అఫోర్డ్ చేయలేని పేరెంట్స్ ఉంటే వాళ్ళు జనరల్‌గా జాయిన్ అయిపోతారు. కాబట్టి ఇలాగా టాప్ ర్యాంకర్స్ అందరూ మంచి కాలేజెస్‌లో ప్లేస్ అయిపోతే అది మంచి విషయమే. మరి మధ్యస్థ ర్యాంక్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి? ఇంకా టైర్ 3 కాలేజెస్‌లో సీట్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయంటే డెఫినెట్‌గా ఉంటాయి. ఎందుకంటే ప్రతి యూనివర్సిటీ డీమ్డ్ యూనివర్సిటీ అయిపోయి, ప్రతి యూనివర్సిటీ స్టేట్ యూనివర్సిటీ అయిపోతే ఫీ రీయింబర్స్‌మెంట్‌లు ఎవరిస్తారు? కాబట్టి ప్రతీదీ కూడా ఇప్పుడు మనకు భవిష్యత్తులో ఇలాగ అయిపోతే ఇది వెబ్ ఆప్షన్స్ ప్రక్రియ ఎంసెట్ అనేది మనం కొంచెం ఆలోచించాల్సిన విషయం ఇది. అయితే వీడియోలోకెళ్ళిపోతే కౌన్సిలింగ్ 1లో మనం వెబ్ ఆప్షన్స్ ఎలా పెట్టుకుందాం. గత సంవత్సరం ప్రభుత్వం అయితే షెడ్యూల్ ప్రకారంగా రిలీజ్ చేసింది కదా! లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్స్ 2025 కట్ ఆఫ్స్ చూసుకొని నాకు 60,000 ర్యాంక్ వచ్చింది. అక్కడ లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ 80,000 ఉంది. నాకు ఈ కాలేజ్ వస్తదనే కదా నువ్వు పెట్టుకున్నావు. బట్ ఆ కాలేజ్ రాలేదు. ఎందుకు రాలేదు అంటే దాని మీనింగ్ ఏంటి? వాళ్ళు రిలీజ్ చేసింది, గవర్నమెంట్ రిలీజ్ చేసింది లాస్ట్ ఇయర్ లాస్ట్ ఫేజ్ కట్ ఆఫ్స్ అనమాట. ఓకే. మనకి ఫస్ట్ కౌన్సిలింగ్, సెకండ్ కౌన్సిలింగ్, లాస్ట్ ఇయర్ థర్డ్ కౌన్సిలింగ్ కూడా జరిగింది. థర్డ్ కౌన్సిలింగ్‌లో రిలీజ్ చేసిన కట్ ఆఫ్స్ చూసి మనం ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్‌లో వెబ్ ఆప్షన్స్ పెట్టుకుందాం. అది ఎలా కుదురుతది? జనరల్‌గా ఉన్న డేటా ప్రకారంగా ఒక ఒక ఎస్టిమేషన్ ఉండాలి కాబట్టి పెట్టుకుందాం, తప్పులేదు. మనకి అవైలబుల్‌గా ఉన్న డేటా అదే. బట్ మీరు టెన్షన్ పడకండి. మరి లాస్ట్ ఇయర్ 80,000 వరకు ఉన్నా నాకెందుకు రాలేదు అంటే ఫస్ట్ ఫేజ్ కట్ ఆఫ్స్ వేరుంటాయి. సెకండ్ ఫేజ్ కట్ ఆఫ్స్ వేరుంటాయి. థర్డ్ ఫేజ్ కట్ ఆఫ్స్ వేరుంటాయి. ఓకే. కాబట్టి అది ఎలా అనేది నేను ఒక ఎగ్జాంపుల్ చూసి చెప్తాను. జనరల్‌గా ఆచార్య నాగార్జున యూనివర్సిటీ తీసుకుందాం. ఇక్కడ బీసీబీ బాయ్స్ కేటగిరీ అనుకోండి. ఫస్ట్ ఫేజ్ ఎక్కడ క్లోజ్ అయిపోయింది? 29,000 దగ్గర క్లోజ్ అయింది. సెకండ్ ఫేజ్ ఏమైంది? 38,000. థర్డ్ ఫేజ్ ఏమైంది? 60,000. మనకి లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్‌లో గవర్నమెంట్ రిలీజ్ చేసిన దాని ప్రకారంగా లాస్ట్ ఫేజ్ క్లోజింగ్ ర్యాంక్ 60,000 కాబట్టి 60,000 అని ఉంటుంది. బీసీబీ బాయ్స్ 60,000 వచ్చినా కూడా నాగార్జున యూనివర్సిటీ వస్తది అని ఉంటుంది. ఓకే. ఇప్పుడు డిఫరెంట్ కేసెస్ చూద్దాం. ఎవరైతే 29,000 లోపు ర్యాంక్ ఉందో వాళ్ళకి సీట్ అలాట్మెంట్ అయిపోద్ది. ఇప్పుడు ఎవరికైతే 35,000 ఉందో వాడేమనుకుంటాడు? లాస్ట్ ఇయర్ 60,000 ఉంది కదా! మరి ఇప్పుడు 35,000 అయినా నాకు రాలేదు అని అనుకుంటారు. బట్ 35,000 నీకు కట్ ఆఫ్ ఎక్కడుంది? ఫస్ట్ ఫేజ్ కట్ ఆఫ్ 29,000. నువ్వేం చేయాలి? సెకండ్ ఫేజ్‌కెళ్ళాలి. సెకండ్ ఫేజ్ లాస్ట్ ర్యాంక్ 38,000 ఉంది. అప్పుడు నువ్వు 35,000 కాబట్టి నీకు ఈ ర్యాంక్ తక్కువ ఉన్నావు కాబట్టి నీకు వచ్చే ఛాన్సెస్ ఉంటది. కాబట్టి సెకండ్ ఫేజ్‌లో ఎప్పుడు కూడా రిస్క్ అనేది ఏమి ఉండదు. మీకు కౌన్సిలింగ్ 1లో వచ్చిన సీట్ అలాగే ఉంటుంది. మీకు అది నచ్చలేదు, ప్రయారిటీ మార్చుకొని మీరు అనుకున్న కాలేజ్ పెట్టండి. మీరు అనుకున్న కాలేజ్ రాలేదనుకోండి, పాత కౌన్సిలింగ్ 1లో ఉన్న సీట్ అలాగే ఉంటుంది. మీకు వచ్చే నష్టం ఏం లేదు. మనం అనుకున్న కాలేజ్ బ్రాంచ్ వస్తుందా లేదా అనేది కౌన్సిలింగ్ 2లో డామ్ షూర్‌గా మీరు ట్రై చేసుకోవచ్చు. ఇంకొక కేసు తీసుకుందాం. ఇప్పుడు 58,000 వచ్చింది. వాడేమనుకుంటాడు? లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ 60,000 కదా! ఫస్ట్ ఫేజ్‌లో రాలేదు, సెకండ్ ఫేజ్‌లో రాలేదు,
మరి థర్డ్ ఫేజ్‌లో వస్తదా? రాదా? అని భయం పట్టుకుంటది. ఇక్కడ హై హై రిస్క్ అనమాట. చాలా రిస్క్ లెవెల్ ఎక్కువుంటది. ఎందుకంటే చాలా కాలేజెస్ డీమ్డ్ యూనివర్సిటీ అవ్వటం వల్ల, ప్రైవేట్ యూనివర్సిటీ అవ్వటం వల్ల ఏది ఎలా అయినా మారొచ్చనమాట మనకి. ఓకే. కాబట్టి రిస్క్ అనేది హై ఉంటది. బట్ ఆప్ట్ చేసుకోగలను లేదా అనుకుంటే మీరు కౌన్సెలింగ్ 3కెళ్ళొచ్చు. అయితే కౌన్సెలింగ్ 3 అనేది ఉందా? లేదా? అనేది కనుక్కోండి. లాస్ట్ ఇయర్ అయితే కౌన్సెలింగ్ 1, కౌన్సెలింగ్ 2, కౌన్సెలింగ్ 3 జరిగింది. స్పాట్ అడ్మిషన్స్ కూడా జరిగాయి. ఓకే. కాబట్టి ప్రతి కాలేజ్‌కి కూడా ఒక్కొక్క ఫేజ్, ఫస్ట్ ఫేజ్ కట్ ఆఫ్స్ వేరుంటాయి. సెకండ్ ఫేజ్ కట్ ఆఫ్స్ వేరుంటాయి. థర్డ్ ఫేజ్ కట్ ఆఫ్స్ వేరుంటాయి. ఆ ప్రతి ఫేజ్ కట్ ఆఫ్ నీకు తెలిస్తే నీ ర్యాంక్ బట్టి నీకు ఆ కాలేజ్ వస్తుందా లేదా అనేది మనం డిసైడ్ చేయొచ్చనమాట. ఓకేనా? కాబట్టి ఎవరికైతే ఇప్పుడు 70,000 వచ్చిందో ఏఎన్యూలో అయినా కూడా మొండిగా కౌన్సెలింగ్ 3కి ఉన్నారనుకో రాదు. ఎందుకొస్తది? 60,000 నీకు థర్డ్ ఫేజ్‌లో కూడా క్లోజింగ్ ర్యాంక్. 70,000 వచ్చినా నాకు రావాలంటే రాదు. నీకు 70,000కి ఏ కాలేజ్ వస్తున్నాయో చూసుకో థర్డ్ ఫేజ్. అప్పుడు నీకు అర్థమవుతదనమాట. ఓకే. కాబట్టి ఆల్రెడీ మన గవర్నమెంట్ రిలీజ్ చేసింది లాస్ట్ కట్ ఆఫ్ ర్యాంక్సే కాబట్టి దాన్ని బేస్ చేసుకొని మీకు ఒక అనాలిసిస్ చేసుకోండి. ఇన్‌కేస్ ఎవరికైనా హెల్ప్ కావాలనుకుంటే మన టెలిగ్రామ్ ఛానల్‌లో అయితే మెంబర్‌షిప్ తీసుకొని జాయిన్ అయితే వాళ్ళు గైడ్ చేయడం జరుగుతుంది. ఓకే. అండ్ నెక్స్ట్ ఇదొక ప్రముఖ స్టేట్ ప్రైవేట్ యూనివర్సిటీ లాస్ట్ ఇయర్ ఫస్ట్ కౌన్సెలింగ్ యాజ్ వెల్ యాజ్ ఫైనల్ కౌన్సెలింగ్ అనమాట. ఓకే. ఈ ఫస్ట్ పేజ్ ఉన్నదేమో మనకి ఫస్ట్ కౌన్సెలింగ్. ఓకే. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూసారా ఇక్కడ ఫస్ట్ కౌన్సెలింగ్ అని ఉంది. అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసరికి మనకి లాస్ట్ ఫేజ్ కౌన్సెలింగ్. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. జనరల్‌గా మీరు గనక చూస్తే ఇక్కడ మీకు సీఏఐ వచ్చేసరికి 12981 దగ్గర క్లోజ్ అయింది. బట్ ఇక్కడ కూడా సీఐఏ సేమ్ అదే ర్యాంక్ క్లోజ్ అయింది. పెద్ద డిఫరెన్స్ లేదు. బట్ సిఎస్సి చూడండి. సిఎస్సి ఏమైంది మనకి ఇక్కడ 3552 దగ్గర క్లోజ్ అయింది. బట్ సిఎస్సి లాస్ట్ ఫేజ్కి వచ్చేసరికి పెరిగిందా? అలా. అండ్ ఈసీ చూడండి చాలా డిఫరెన్స్ ఉంది. 2336 బట్ ఇక్కడ వచ్చేసరికి ఈసీఈ 8339. ఇలా ఓసీలో ఎస్సీ ఎస్టీలో చూస్తే మీకు హ్యూజ్ డిఫరెన్స్ కనిపిస్తుంది అనమాట. ఇప్పుడు ఎస్సీ బాయ్స్లో సిఎస్సి చూద్దాం. ఎస్సీ బాయ్స్లో సిఎస్సి ఎంత వచ్చింది మనకి 62,344కి క్లోజ్ అయింది. అదే ఎస్సీ బాయ్స్ సిఎస్సి ఫైనల్ ఫేజ్ కనుక మీరు చూస్తే ఇక్కడ ఎంత క్లోజ్ అయింది? ఇది ఎస్సీ బాయ్స్ సిఎస్సి వచ్చేసరికి 139,474కి క్లోజ్ అయింది. ఎంత డిఫరెన్స్ ఉందో చూసారా? కాబట్టి ఇలాగా రిజర్వేషన్ బేస్ చేసుకొని మనకి ఫస్ట్ ఫేజ్లో సీట్ రాలేదని భయపడొద్దు. సెకండ్ ఫేజ్కి కౌన్సిలింగ్ పెట్టుకోండి. సెకండ్ ఫేజ్ రాలేదంటే థర్డ్ ఫేజ్ కట్ ఆఫ్స్ కూడా మీకు ఆల్రెడీ తెలుసు కాబట్టి వెయిట్ చేయండి. బట్ రిస్క్ అయితే ఎక్కువ ఉంటుందన్నమాట. ఇలా కంపేర్ చేసుకోవాలి మీరు. ఓకే. అండ్ నెక్స్ట్ మీ ర్యాంక్ని గత సంవత్సరం ఫైనల్ ఫేజ్ లాస్ట్ ర్యాంక్తో కంపేర్ చేసుకోండి. అది బెస్ట్. అండ్ మీ ర్యాంక్ ఫైనల్ ఫేజ్ లాస్ట్ ర్యాంక్ దగ్గరగా లేదా దానికంటే మెరుగ్గా ఉంటే కౌన్సిలింగ్ 2లో అయితే మీరు ప్రయత్నించవచ్చు. అయితే మేము అంత రిస్క్ చేయలేము, ప్రస్తుతం వచ్చిన సీట్నే కన్ఫర్మ్ చేసుకోవాలనుకుంటున్నాం అనుకుంటే ఏమాత్రం ఆలస్యం చేయకుండా కాలేజ్ అయితే రిపోర్ట్ చేసేసేయండి. డెసిషన్ మాత్రం మీ ర్యాంక్ గత సంవత్సరం ఫేజ్ 1 లాస్ట్ ర్యాంక్స్ మరియు మీరు తీసుకునే రిస్క్ ఆధారంగా అయితే ఉంటుందన్నమాట. అండ్ కొంతమంది ఇలా కూడా ఆలోచిస్తూ ఉండొచ్చు, సార్ మేము రిస్క్ తీసుకుంటాం, కౌన్సిలింగ్ 3 వస్తే అందులో ప్రయత్నిస్తాం. అయితే కౌన్సిలింగ్ 3 అనేది అఫీషియల్గా మనకు డిక్లేర్ చేయరు. ఉంటుందా లేదా అని చెప్పలేము. అఫీషియల్ డిక్లరేషన్ ఉందా లేదా చూసుకోండి. ఒకవేళ రాకపోతే మేము స్పాట్ అడ్మిషన్స్కి అయినా జాయిన్ అయిపోతాం. అలాంటి విద్యార్థులు ఒక విషయం మాత్రం గుర్తుంచుకోండి, ఇది పూర్తిగా మీ వ్యక్తిగత నిర్ణయం మాత్రమే. రిస్క్ తీసుకునే ముందు కౌన్సిలింగ్ 3పై అధికారిక ప్రకటన వచ్చిందా లేదా, స్పాట్ అడ్మిషన్స్ నిజంగా మీకు కావాల్సిన కాలేజ్ బ్రాంచ్లో అందుబాటులో ఉంటాయా, మీకు వచ్చిన ప్రస్తుత సీట్ను వదులుకోవడం సరైన నిర్ణయమేనా, ఈ 3 విషయాలు బాగా ఆలోచించి మాత్రమే నిర్ణయం తీసుకోండి. రిస్క్ తీసుకునే ముందు మాత్రం ప్లాన్ బి తప్పనిసరిగా ఉండాలి. కౌన్సిలింగ్ 3లో కూడా కొన్ని కాలేజెసే పెట్టి మాకు అవి వస్తాయి తీసేద్దాం అనొద్దు. మన ర్యాంక్కి ఏ కాలేజెస్ వస్తాయో పెట్టుకోవాలి. అది చాలా ఇంపార్టెంట్. అది లాస్ట్ ఫేజ్ ర్యాంక్స్ చూసుకొని కంపేర్ చేసుకోండి. ఓకే. మనకైతే మన ఛానల్లో బీటెక్ టు మీ ఫ్యూచర్ జాబ్ వరకు అన్ని అప్డేట్స్ ఉంటాయి. మీకు ఏ సబ్జెక్ట్ అయినా ఇంజనీరింగ్ జాయిన్ అయ్యాక డిఫికల్టీగా అనుకుంటే మన కమ్యూనిటీ పోల్లో మీరు పోల్ చేయొచ్చు. ప్రాజెక్ట్స్ గైడెన్స్, జాబ్ అప్డేట్స్, ఇంటర్న్షిప్స్, ఇండియా వైడ్ ఇంటర్న్షిప్స్ అన్నీ కూడా ఎప్పుడు అప్డేట్స్ వస్తూనే ఉంటాయి. And support our channel, join in membership for just 59 rupees. For more videos please support, subscribe and encourage our channel. Thank you, thanks for watching.